2024 2024 చాలా అంటే చాలా 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 కీలకమైన ఎలక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు. అటు చూస్తే టీడీపీ, ఇటు చూస్తే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు, మరి పైపెచ్చు అటు టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఈసారి రాకపోతే టీడీపీ పార్టీ ఇంకా గల్లంతే. ఇంకా టీడీపీ పార్టీ కోలుకోవడం చాలా అంటే చాలా కష్టం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అలా అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే 2019 నుంచి 2024 దాకా చాలా అంటే చాలా మంచి పథకాల రూపంలో, అదేవిధంగా అభివృద్ధి పథకంలో దూసుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. 100% ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది 100% 100% నిజం. కానీ ఏ ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఒక నాయకుడికి ఛాన్స్ ఇవ్వాలి. 100% ఇది నిజం. ఎవరికైనా సరే 10 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వాలి. అదేవిధంగా 2024లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మనం ఛాన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిగా దూసుకువెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ని ప్రపంచం పటంలో ఉండే విధంగా మనం ప్రతి ఒక్కరము ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఎందుకంటే 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాల్లో పోర్టులు అయితేమి, షిప్పింగ్ యార్డ్స్ అయితేమి, ఎయిర్పోర్ట్లు అయితేమి, మెడికల్ కాలేజీలు అయితేమి, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు అయితేమి చాలా అంటే చాలా తీసుకొచ్చారు. అయ్యే విధంగా నెక్స్ట్ ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలన్నీ కరెక్ట్గా ఏదైతే చెప్పిన విధంగా అన్నీ ప్రతి ఒక్కటే అందించాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే 2024 గెలిచిన తర్వాత ఈసారి ఇంకా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారని 100% నమ్మకం నాకైతే ఉంది. కానీ టీడీపీ పార్టీ కానీ ఈసారి పొరపాటున వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అడక్క తినాలనే చెప్పుకోవచ్చు. అడక్క తినటానికి కానీ పనికిరాదనే చెప్పుకోవచ్చు. వీళ్ళు చెప్పే అభివృద్ధి చేస్తాము, అదే అంటారు చూసినవా, అదే పథకాల్లో మీరు డబ్బులు ఎలా తీసుకొస్తారంటే మేము కల్పిస్తాము, మేము సంపదను సృష్టిస్తాము అని అంటారు. 2014 నుంచి 2019 దాకా ఏం సృష్టించాడు బాబు గారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారు చూసారా, ఆ పథకాలన్నీ గతంలో టీడీపీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు విపరీతంగా విమర్శించారు. ఏమని విమర్శించారు? జనాన్ని సోమరపోతులు చేస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతున్నారా అని అన్న బాబు గారే, అదే బాబు గారు ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి డబుల్ రెట్టిప్పిస్తానంటున్నాడు. మరి అప్పుడు డబుల్ రెట్టిప్పిస్తే ఆంధ్రప్రదేశ్ అడక్క తినకుండా ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు 1% ఇస్తేనే అప్పుల్లో కూరుకుపోయింది, ఇంకా ఇదైపోయింది అన్న బాబు గారే అయ్యే పథకాలను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలనే రెట్టింపు చేసి నేను ఇస్తాను, నేను సృష్టిస్తాను అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఎలా నమ్మగలవు నువ్వు? గతంలో ఏదైనా చేశారా? గతంలో ఏం చేయలేకపోయారు. పైపెచ్చి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని కాఫీ కొట్టి వాటినే మేము ఇస్తామంటాం ఎంతవరకు కరెక్ట్? ఒకటే ఆలోచించండి. ఒకటే ఏంటంటే, మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటు వేయండి అనేవాళ్ళు గొప్పల్లా, మేము వస్తే ఇంత సృష్టిస్తాం అన్నోళ్ళు గొప్పల్లా. మీరే అర్థం చేసుకోండి. 100% ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయాలా, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. ఇది 100% వాస్తవం. కానీ పొరపాటున వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోర్టులు, షిప్పింగ్ యార్డ్లు, మెడికల్ కాలేజీలు కానీ, ఏదైతే ఇళ్ళ పథకాలు కానివ్వండి, అవన్నీ మళ్ళీ మొదటికి వచ్చింది అంటే ఆలోచించండి. మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఇంకా జరిగే పనే కాదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే బాబు గారు పెట్టే మేనిఫెస్టో చూస్తుంటే మైండ్ దొబ్బిపోతుంది. అవి జరిగే పనులు కాదు అసలు. ఎందుకంటే అవి వాస్తవంగా జరగనియే.
అవి జరగని పెట్టారు. నెలకు 1500 ఇస్తారట 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళకి. అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం మన రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు 2,70,00,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో వికలాంగు పింఛను వీళ్ళు తీసుకున్నోళ్ళు 1,00,00,000 మందిని తీసేయండి. ఇంకా ఉంది 1,70,00,000 మంది. ఒక్క నెలకి ఒక్క పథకాన్ని ఎన్ని కోట్లు అవుతున్నాయో మీరే ఆలోచించండి. అలాగనే 4,000 పింఛన్ అంటున్నాడు. ఇవన్నీ జరిగే పనులేనా? అప్పుడేం ఆంధ్రప్రదేశ్ అప్పులు కూలిపోవా? అప్పుడేమీ ఇదవ్వదా? మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. నాశనం అవ్వాలంటే బాబు గారికి ఓటేయండి తప్ప మరొకటి లేనే లేదు. ఒకటి ఆలోచించండి. ఉదాహరణకి మనం ఇల్లు ఒక హౌస్ ఖాళీ చేస్తేనే, ఇక్కడి నుంచి వేరే షిఫ్ట్ చేస్తేనే ఆ షిఫ్ట్ చేసినందుకు 5,000 10,000 దాకా ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఒక ముఖ్యమంత్రి మారాడంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఎంత నష్టం జరిగిద్దో మీరే ఆలోచించండి. ఈసారి అలా మార్చకుండా మనం సొంత ఇంట్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లోనే ఉంచుకుందాం. ఆంధ్రప్రదేశ్ సీఎంగా మనం కొనసాగించుకుందాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకు తీసుకొద్దాం. మనం ప్రతి ఒక్కరి బాధ్యతలాగా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇది 100% ఇది వాస్తవం. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. కంపెనీలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. మంచి ఉన్నత స్థితికి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు కట్టించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా అంటే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఒకటి కాదు, చాలా అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా మంచి పనులు చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే అద్భుతాలే సృష్టిస్తాడనే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా గొప్పగా పరిపాలించారు. కేంద్రమే గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ కానీ చాలా గొప్పవి. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో పెట్టలేదు, ఏ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థలు తీసుకురాలేదని అసలు అవార్డులు కానీ ఇచ్చాయి కొన్ని పథకాలకి, కొన్ని వాటికి. అలాంటి దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా వదులుకోవాలి? రేపు ఏదైతే 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరం తోడ్పడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ రేపు 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.